త్రిమూర్తుల అవతారం అయ్యి ఉండి కూడా శ్రీపాదుడు భూమిపై పర్యటించడానికి కారణం ఏమిటి? మరి విశేషించి గోకర్ణంకి ఎందుకు పోయినాడు? భూమండలాయందు ఇన్ని పుణ్యతీర్థాలు ఉన్నాయి కదా, శ్రీపాద శ్రీవల్లభులు గోకర్ణం యందు ఎందుకు పోయినాడు అని చెప్పి నామధారకుడు సిద్ధముని అడిగినాడు. అప్పుడు దత్తాత్రేయుడు స్వయంగా తీర్థ రూపుడు అయినప్పటికీ కూడా తీర్థాటనం పేర భూమి అందరి భక్తులను కేవలం ఉద్ధరించుదామని చెప్పి వెళ్ళినాడు ఆయన. శ్రీపాద వల్లభుడు తాను శంకరుని రూపముడి చేత మహీతరమున తనైన గోకర్ణ క్షేత్రాన్ని ప్రఖ్యాతమునొచ్చాలి, అక్కడ ఉన్నట్టు విశేషము తెలిపాలి. ఏ విధంగా అయితే కాశీ యొక్క విశేషాలు తెలిపాలనుకున్నాడో అలా గోకర్ణం యొక్క క్షేత్రం యొక్క మహిమ తెలిపాలని పోయినాడు అని చెప్పి చెప్తూ నామధారక గోకర్ణ మహత్యమును విను, లోకమున దానికి ఏది కూడా సాటి లేదు, సావధాన మనస్కుల విను అని చెప్పి చెప్తున్నాడు. అయితే ఒకసారి పౌలస్త్య బ్రహ్మ భార్య కైకసి, ఆమె సర్వకాలంలో సదాశివ పూజ చేస్తుంది, చాలా శివభక్తి కలిగినటువంటిది. వ్రతభంగం అవుతుందని చెప్పి భయం చేత ఆమె రోజు కూడా శివ పూజ చేస్తుంది. ఒకనాడు పూజ కోసం శివ లింగం దొరకలేదు, వ్రతభంగం కాకూడదని చెప్పి ఆమె మట్టితో శివలింగాన్ని చేస్తున్నది. అప్పుడు వెంటనే అక్కడ తన కుమారుడైనటువంటి యొక్క రావణాసుడు వచ్చినాడు. ఆమె లింగంకు పూజ చేస్తుంటే తను ఆశ్చర్యపోయినాడు. ఇంత గొప్ప రాజైనటువంటి యొక్క అతని తల్లివైన నీవు మట్టిలింగంకు పూజ చేస్తావా అని చెప్పి క్షణకాలంలో కైలాసాన్ని తీసుకొస్తా అని చెప్పి మనోవేగంన కైలాసంకు పోయినాడు. వెంటనే తన 10 తలను ఆ కైలాసంతో చేతులతో తలతో ఎత్తుకుంటూ కైలాసాన్ని లేబడుతున్నాడు, అటు ఇటు ఊపేస్తున్నాడు. ఎప్పుడైతే తన ఊపుతున్నాడో శేషుడు సంభ్రమ ఆశ్చర్యపోయినాడు. ఈ ఆకస్మికంగా జరిగేటువంటి పరిణామానికి కూర్మం కూడా ఆశ్చర్యపోతున్నది. దేవగణాలంతా కూడా మొత్తం భీతి చెందుతున్నాయి. అమరావతి మొత్తం అంతా కూడా ఇంద్రునితో సహా అందరూ ఏం జరుగుతుందో అన్న విషయాన్ని తెలుసుకోకుండా ఉన్నారు. వెంటనే కైలాసమందునే శివగణాలు పార్వతితో కూడా భయపీడితులై ఆ శంకరుని దగ్గరికి శరణు వచ్చారు. అయ్యా ఏం జరుగుతుంది అంతా కూడా అని చెప్పి. ఎక్కడ చూసినా ఆక్రందనం. వెంటనే అప్పుడు మహాదేవుడు అన్నాడు, ఏం లేదు, నా భక్తుడు ఉన్నాడు, తను ఈ విధంగా చేస్తున్నాడు. అయ్యా ఇంతమంది భయపడుతున్నాడు, భక్తుడైతే మాత్రం ఇంత భయపెట్టాలా, ఏదో ఒకటి చెయ్యండి అనేసరికి తన యొక్క కుడి చెయ్యి బొటన వేలుతో గట్టిగా కైలాసాన్ని ఒత్తినాడు. ఒత్తేసరికి తను ఆ 10 తలలు 20 చేతితో లేవట్టుగా కైలాసం కింద అణిగిపోయాడు. శంకర శంకర అరుస్తున్నాడు, పాహిమాం రక్షమాం అరుస్తున్నాడు, పెద్దగా కేకలు పెడుతున్నాడు. అలా 1 సంవత్సరం పాటు కొట్టుకున్నాడు. అలా అరుస్తూనే ఉన్నాడు. చివరికి అప్పుడు వెంటనే ఈ విధంగా పక్కకున్న మంత్రులు చెప్పారట, అరుస్తే లాభం లేదు, సామవేద పారణం చెయ్య, భగవంతుడు నిన్ను సాక్షాత్కరిస్తాడు అని చెప్పి. వెంటనే సామవేద పారణం చేయగానే సాక్షాత్ శివుడు రానే వచ్చాడు. ఏం కావాలరా నీకు అంటే, నాకు కైలాసం కావాలి అన్నాడు. కైలాసం ఎందుకురా, నా ఆత్మలింగాన్ని ఇస్తున్నాను, తీసుకపో. అయినా నువ్వు చేసిన అరుపు ఇంత అంత కాదురా, అసలు మొట్టమొదటిగా రావణాసుకున్న పేరు దశగ్రీవుడు. నువ్వంతా కూడా రవం చేసినావు. రవం అంటే కేకలు, అల్లరి. అందుకోసం నువ్వు రావణాసుడు పేరు ఇచ్చాడు, శివుడే ఇచ్చాడు ఈ పేరు అని చాగంటి గారు మొన్న దాంట్లో చెప్పడం జరిగింది అన్నట్టు. ఇంత రవం చేసినావురా నీవు, అందుకోసమే రవము అంటే కేకలు చేయడము, అల్లరి చేయడము, ఏడవడము, అరవడము, ఇదంతా రవం చేసినావు కాబట్టి నీ పేరు రావణాసుడు అని పెట్టాడు. అప్పటి నుంచి అతను రావణాసుడిగా మనందరికీ తెలిసినవాడు. కాబట్టి ఎప్పుడైతే ఈ లింగము ఉన్న చోట మృత్యుభయం లేదురా, నా ఆత్మలింగాన్ని ఇస్తాను, తీసుకోపో. మరి అంతేకాకుండా మరి 3 సంవత్సరాల పూజ అనంతరము నా స్వరూపమే అనగా నీవే శివుడు అవుతావు, నీ లంకనే కైలాసం అవుతుందని చెప్పాడు. ఈ విషయాన్ని నారదు విన్నాడు. అమ్మో, రాక్షసు చేతిలో కైలాసం పోయిన తర్వాత ఇంకేం కావాలి, రాక్షసుడే దేవుడైతే ఇంకేం కావాలి. ఇక 33 కోట్ల దేవతలు రావణుచే బంధింపబడ్డారు. వారిని విడిచిపెట్టకుండా ముందు మరి ఏం చేయవలసి వస్తుంది అని చెప్పి వెంటనే బ్రహ్మ దగ్గరికి పోయినాడు. బ్రహ్మ నారదు దగ్గర విష్ణు దగ్గరికి పోయినాడు. అయ్యా జరిగింది గిది అంటే విష్ణు తలకాయ పట్టుకున్నాడు. ఈ శివునికి ఏం పని లేదా, ఎప్పుడు ఏదో ఒక తలకాయ నొప్పి తీసుకొని వస్తాడు. ఏమయ్యా ఏం పని చేసినావు, ఉమాకాంత నీవేమో దుర్లభమైన పనులు చేస్తున్నావు, అందుచేత నాకు కష్టమవుతున్నది. ఇలా నువ్వు వరాలు ఇచ్చుకుంటూ పోతే దుర్మార్గులైన వాళ్ళంతా మత్తులైపోతారయ్యా, ఎందుకు చేసావు ఇట్లా అంటే, ఏం చేయాలి, సామగానంతో నన్ను మొత్తం మైమపించాడు, ఇంకా నువ్వు ఈరోజు నా పార్వతిని ఇద్దాం అనుకున్నాను.
ఇంకా బతికి భయపడింది. పార్వతి అక్కడ లేదు కాబట్టి అయిపోయింది. పార్వతిని ఇచ్చేవాడనంట, తనే చెప్పాడు స్వయంగా. ఇంకా నేను పార్వతిని ఇద్దాం అనుకున్నా తెలుసా, గంత మంచిగా నన్ను మొత్తం అలా చదివాడు, నేను దానిలో లీనం అయిపోయినా అన్నాడు. అనేసరికి ఎంతసేపు అయిందని పోయి ఇప్పుడే ఎంతసేపు, పంచనాడి కాలం గతించింది, 5 నాడులు కొట్టుకున్నంత కాలం అయింది, ఇప్పుడే ఇలా పోయినాడు అనేసరికి వెంటనే ఆ విష్ణు భగవానుడు ఏం చేశాడు, సూర్యుడిని కనబడకుండా కట్టడి చేసినాడు. నారదంతో చెప్పినాడు, నువ్వు వెంటనే వెళ్ళు నారద, మనోవేగంతో ఆ దుష్టుడైన రావణుని ఆపుము, లింగాన్ని లంకకు తీసుకుపోకుండా చిత్తబెట్టు అని చెప్పి అన్నాడు. మార్గ మధ్యంన సూర్యాస్తమ సమయంలో రావణుడు తప్పకుండా సంధ్యావందనం చేస్తాడు. ఎంత రాక్షసుడైనా వాడు బ్రాహ్మణుడు, రావణ బ్రహ్మ అతను. కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలో మనం ఆటంకం చేయవచ్చు, నువ్వు అక్కడే ఉండి అతని మాటల్లో పెట్టు అన్నాడు. శివుని ఆజ్ఞగా రావణుడు ఆత్మలింగాన్ని భూమిపైన ఉంచాడు. ఎట్టి పరిస్థితులు ఈ భూమిపైన మాత్రం పెట్టాదు అని చెప్పి ఆల్రెడీ శివుడు చెప్పడం జరిగింది. భూమిపై పెడితే మళ్ళీ తీవడానికి వీలు లేదు. కాబట్టి సంధ్యావందన సమయంలో తను ఏదో విధంగా దాన్ని కింద పెడతాడు. అలా మనంతా చెయ్యాలి అని చెప్పి అనుకున్నారు. వెంటనే నారదుడు మనోవేగంతో పోయినాడు. అలా పోయి ఇలా ఎదురుగా వచ్చాడు. కాబట్టి వెంటనే విష్ణు ఆలోచిస్తున్నాడు ఏం చేయాలి అని చెప్పి విఘ్నేశ్వరుని ప్రార్థన చేశాడు. విఘ్నేశ్వరునితో చెప్పాడు, ఏరా మీ నాన్న చేసిన పని ఈ విధంగా ఉంది, ఇప్పుడు నువ్వే చేయాలి. ఎందుకంటే ఏ పని చేయాలన్నా కానీ నిన్ను తలుచుకోవాలి. కానీ ఈ రావణాసుడు ఏం చేశాడు, నేను తలుచుకోలేదు, నీ నామస్మరణ చేయలేదు, కాబట్టి ఇప్పుడు నువ్వు విఘ్నం చేయాలి, ఇది పాపం కాదు అనేసరికి సరే నేను చేస్తాను, కానీ ముందు నువ్వు తినడానికి ఏమి ఇస్తావు అన్నాడు. నాకు ఏదన్నా ఒకటి కావాలి కదా. ఏం కావాలి నీకు అంటే, పంచకాధ్యాజిలాం క్షీరం నారికేలేక్షు దాడిమం మోదకాన్ లడ్డుకాంశ్చైహ దేహిమే ఘృత సంప్లుతాన్ అన్నాడు. అంటే దీన్ని బట్టి గణేశునికి ఏమంటే ఇష్టమో తెలిసిపోయి నైవేద్యం పెట్టడానికి. పంచఖాద్యములు అంటే తెలుసు మనకు, డ్రై ఫ్రూట్స్ అంటుంటాం మనం, అలాంటివి కానివ్వండి. అలానే తిలాన్ క్షీరం నారికేలేక్షు దాడిమం, నారికేలము దాడిమం తిలలు, మోదకాన్ లడ్డుకాంశ్చైవ మోదుకలు లడ్డుకలు దేహిమే ఘృత సంప్లుతాన్, అవన్నీ కూడా నేతిలో మరిగించినవో నేతితో కలిపినటువంటివో కావాలి. అది కాకుండా సమృదుం చెనకాన్ లాజాన్ చక్కెర సహితాన్ విహితాన్ స్వామిన్మే భక్షణాయాధ్య దేహితి తమయాచత. అంటే మెత్తైనటువంటి శనిగలు పేలాలు ఇవన్నీ చక్కెర సహితంగా కావాలి. అందుకోసం గణపతి హోమం అప్పుడు మనం పేలాలు వేస్తుంటాం మనం అంతా కూడా. కాబట్టి ఇవన్నీ నాకు కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే సరే అని చెప్పి అవన్నీ మూట ఇచ్చి కట్టేసినాడు. ఇంకేమున్నది, రావణుడు కైలాసపర్వతం పోతున్నాడు. చంద్రమౌళీశ్వరుడు అక్కడ నాలో ఎదురుగా రానే వస్తున్నాడు. ఏమయ్యా రావణ ఇటు వెళ్తున్నావు? ఏం లేదు, చంద్రమౌళీశ్వరుడి దగ్గర పోయాను, ఆయన నాకు ఈ విధంగా మొత్తం ఇచ్చాడు, మొత్తం చెప్పాడు. ఆహా నువ్వు ఎంత అదృష్టవంతునిరా, ఎంత గొప్పవాడివి, అవునా ఒకసారి లింగాన్ని చూపు, ఎందుకు అన్నట్టుగా చూస్తున్నాడు. చూస్తాను అని చెప్పి ఆ లింగాన్ని చూస్తున్నాడు. ఎంత అద్భుత లింగం తెలుసా, ఇది నువ్వు కేవలం 3 నెలలు త్రికాలంగా పూజ చేశావంటే అద్భుతం అయిపోతావు, ఇది యొక్క రాజ్యమే మొత్తం కైలాసం అయిపోతుంది అంటే ఇవన్నీ నాకు చెప్పాడు, కానీ నువ్వు కాస్త దూరంగా ఉండు అన్నాడు. ఎందుకంటే నారదుని ఎవరు నమ్మాలి మరి. వెంటనే సరే మంచిది పర్వాలేదు, మొత్తానికైతే నువ్వు చాలా అదృష్టవంతుడు అయ్యా అన్నాడు. అనేసరికి తను విన్నాడు, అలా పోతున్నాడు. ఏం చేయాలి? వెంటనే సంధ్యాకాలం అవుతుంది, నేను మాత్రం సంధ్య చేసుకుంటాను అని చెప్పి నారదుడు చెప్పినాడు. తను వెంటనే ఆ సంధ్య ఆదికి వచ్చింది. అదే సమయంలో మరి నేను సంధ్యావందనం ఎట్లా చేయాలనే, ఆ పరమేశ్వరుడు ఈ లింగాన్ని కింద పెట్టాదు అని చెప్పినాడే, మరి సంధ్యావందనం చేసినప్పుడే కానీ కాలకృత్యాలు చేసినప్పుడు ఈ లింగాన్ని చేతిలో ఎట్లా ఉంచుకోవాలి అని చెప్పేసరికి ఆ సమయంలో బ్రహ్మచారి వేషంగా గణేశుడు అక్కడ తిరుగుతున్నాడట. సమిధలు ఏడుతున్నట్టుగా నడుస్తున్నాడు. ఆ బాలుని చూసి రాముడు తనలో సంధ్యావందనము సమయం వచ్చింది కాబట్టి నాకు వ్రతభంగం అవుతుందో అని చెప్పి సందేహం కలుగుతుందని చెప్పి మరి ఈ నారదుని నమ్మరాదు, కానీ ఈ బాలకుడు అయితే కపటం లేనివాడు, వీని నమ్ముదాము అని చెప్పి అనుకున్నాడు. అనుకొని వెంటనే ఈ బ్రహ్మచారి ఎప్పటికైనా విశ్వాసఘాతం చేయడు అని చెప్పి ఆ మహాలింగాన్ని అతని చేతిలో ఉంచి సంధ్యావందనం చేసుకుందామని నిర్ణయానికి వచ్చేసాడు. ఇంకేముంది, సంధ్యావందనం మొదలుపెట్టాడు. ఏమయ్యా సంధ్యావందనం చేసుకోవాలన్నటువంటి ఒక ఆలోచన చేత గణపతి నచ్చ చెప్తున్నాడు. అబ్బా ఈ లింగాన్ని నేను మోయలేను, నా వల్ల కాదు అంటే ఎంతసేపురా, 3 అర్ఘ్యప్రదానాలు విడిచి వచ్చేస్తాను, క్షణకాలంలో వచ్చేస్తాను, అసలు మీ తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు అన్నీ అడిగినాడు. అయ్యా మా తండ్రి పరమేశ్వరుడు అంటారు, మా తల్లి పార్వతి అంటారు. ఓహో అన్నీ తెలుసుకున్నాడు. ఏం లేదురా, ఒక్క 10 నిమిషాలు నేను పట్టుకోగంతే. అబ్బో ఇంత పెద్ద బరువైనటువంటి లింగాన్ని నేను పట్టుకుంటానా అంటే ఇట్ట, ఏం కాదు నువ్వు పట్టుకుంటావురా, నీకు ఆ శక్తి ఉన్నది, ఆ భగవంతుడు ఇస్తాడు, నువ్వు తప్పకుండా ఈ యొక్క పని చేయాలి అంటే నా వల్ల కాదయ్యా అంటే, అసలు
మొత్తం నీ తండ్రిని చూస్తే చాలా గరీబునిలాగా ఉన్నాడు, వాని దగ్గర దరిద్రునిలాగా ఉన్నాడు, కాబట్టి నువ్వు నా యొక్క లంకాపురికి రా, నేను నీకు బంగారు రత్నమైన యొక్క ఇండ్లు అక్కడ ఉన్నాయి, నాకు అవన్నీ నీకు ఇచ్చేస్తాను, దేవతార్చన చేస్తూ ఉండు, ఈ లింగాన్ని నువ్వే దేవతార్చన ఎదువు కానీ అన్నాడు. అయినా నా వల్ల కాదు అన్నాడు. ఏం కాదురా, ఒక్క 5 నిమిషాలు పట్టుకో అంటే సరే అన్నాడు. ఇలా నువ్వు చేతిలో బరుగబెట్టి ఇదిగో చేస్తున్నా అని చెప్పి ఒక అర్ఘ్యప్రదానమైంది. అయ్యా నా వల్ల అయితలేదు ఇక అంటే ఇదిగో వచ్చేస్తున్నాను 2 నిమిషాల్లో. రెండో అర్ఘ్యప్రదానమైంది. అయ్యా నా వల్ల కాదు అన్నాడు. ఇదిగో మూడో అర్ఘ్యప్రదానం చేస్తాను అబ్బా అన్నాడు, కింద పెట్టేశాడు. ఈ కింద పెట్టడానికి పైనుంచి దేవతలు చూస్తున్నారు ఎప్పుడు కింద పెడతాడా అని చెప్పి. ఒక్కసారి ఎప్పుడైతే లింగం కింద పెట్టాడో పుష్పవర్షం కురువనే కురిసింది. అప్పుడు అందరూ ఆనందపడుతున్నారు. ఒక్కసారిగా కోపానికి వచ్చినాడు. ఓరి బాలక, నువ్వు నిజంగా కపటం కలవానివేరా, నిన్ను నమ్ముకొని ఈ విధంగా చేస్తుంటే ఎంత అన్యాయం చేసినవరా అని చెప్పి ఆ లింగాన్ని గట్టిగా లాగుతున్నాడు. ఎంత గట్టిగా లాగితే అంత గట్టిగా లోపలికి వెళ్తున్నది. చాలా బలంగా ఉన్నది కాబట్టి దీని మహాబలేశ్వరుడు అన్నారు గోకర్ణంలో. మరి అలా తీద్దాము అని చెప్పి గట్టిగా పీడిస్తుంటే అది గోవు యొక్క కర్ణం ఆకారంలో, చెవి ఆకారంలో అయింది కాబట్టి దాన్ని గోకర్ణ క్షేత్రము అన్నారు. అందుకోసమే ఆ గోకర్ణ క్షేత్రము విష్ణువు యొక్క ఆజ్ఞ చేత గణపతి దేవుడు ప్రతిష్ఠించాడు కాబట్టి, ఆ స్వయంభూ కాబట్టి దాని యొక్క గొప్పదనం తెలువాలనే ఉద్దేశం చేత దత్తుడు అక్కడికి పోయినాడు. ఆ విధంగా ఆ క్షేత్రం, ఈ విధంగా వారణాసి క్షేత్రము, ఆ విధంగా గోకర్ణ క్షేత్రం యొక్క గొప్పతనం మనకు తెలువాలన్న ఉద్దేశం చేతనే ఇక్కడ మనం ఈ యొక్క గోకర్ణ క్షేత్రం యొక్క గొప్పతనం చెప్పడం జరిగింది. ఇది శ్రీ వాసుదేవానంద సరస్వతీయాం శ్రీ గురు సంహితాయాం గణేశ జ్ఞానకాండే షష్ఠోధ్యాయ. హరయే నమః. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త.